నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో ఎన్టీఆర్ ప్రభంజనం విస్తున్న సమయంలో వంగవీటి రంగా ఆయనకు వ్యతిరేకంగా అప్పటి టీడీపీ మహానాడుకు పోటీగా కాపునాడు సభ నిర్వహించి ఎన్టీఆర్కు సవాల్ విసిరారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులు ఆయన్ని దారుణంగా హత్య చేశారు. అప్పట్లో కొంతమంది ఈ హత్య ఎన్టీఆర్ చంద్రబాబు నేతృత్వంలోనే వాళ్లే చేయించారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన మరణం తర్వాత విజయవాడ దాదాపు నెల రోజుల పాటు తగలబడింది. ఇక 1983, 1985 ఎన్నికల్లో విజయ్ ఢంకా మోగించిన ఎన్టీఆర్ రంగా మరణంతో 1989లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. అంతలా ఆయన హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అడ్డుకున్నాయనే చెప్పాలి. గిట్టని వాళ్ళు ఆయన్ని బెజవాడ రౌడీగా పిలుస్తూ ఉంటారు. ఆయన వల్లే బెజవాడ రౌడీయిజం పెరిగిందన్న టాక్ కూడా ఉంది. తాజాగా ఈయన కూతురు ఆశ ఈరోజు విజయవాడ బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత ఆమె తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడతారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రంగా కుటుంబ సభ్యులు ఖండించకపోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లయింది. మరోపక్క వంగవీటి రాధాకృష్ణ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగా కుమార్తె రాజకీయ ప్రవేశం అంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆమె రాజకీయ ప్రవేశం చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారు అన్న అంశం ఇప్పుడు బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద వంగవీటి కుటుంబం నుండి మరొకరు రాజకీయాల్లోకి వస్తున్నారన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వంగ మరణం తర్వాత ఆమె భార్య రత్నకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అధిష్టానంతో పొరపచ్చాలు వచ్చి ఇండిపెండెంట్ గా మిగిలిపోయారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వంగ రత్నకుమారిల కుమారుడు రాధ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తండ్రి అంత దూకుడు స్వభావం లేదు. ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాధ సోదరి రాజకీయ రంగ ప్రవేశం చేయటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.